తెలంగాణ ఖ్యాతిని తెలంగాణ సాంప్రదాయాన్ని బతుకమ్మ పండుగను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన మరియు బీసీ రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తూ మహిళల హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ బహుజన బంధు మహిళా స్ఫూర్తి ప్రదాత అయినటువంటి కేసీఆర్ కల్వకుంట్ల కవిత అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళామలతో కలిసి జగిత్యాల రూరల్ మండలం వెల్దుర్తి గ్రామంలో కవిత చిత్రపటానికి పాలాభిషేకం చేశారు జిల్లా పూర్వ జడ్పీ చైర్పర్సన్ దా వసంత సురేష్. కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ కవిత వస్తేనే మహిళలు అభివృద్ధి ఉంటుందని మహిళా తల్లులు అంటున్నారని అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాదని కొత్తగా కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని తీసుకువచ్చినప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ మహిళలను అవమానపరిచిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మార్చ్ 8ను పురస్కరించుకొని ఈరోజు మహిళా దినోత్సవాన్ని సందర్భంగా వెల్దుర్తి గ్రామం, మా జైత్యాల రూరల్ మండలం వెల్దుర్తి గ్రామంలో మా మహిళా తల్లులు అవ్వలు అందరూ కలిసి మహిళా దినోత్సవాన్ని, మహిళా సంబరాలు, మహిళా పండుగ జరుపుకోవాలని చెప్పేసి అనుకున్నాం. కానీ ఇది పండుగ లెక్క లేదు, మన బతుకు ఎండుగులాగా ఉన్నది కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మా తల్లులందరూ కూడా ఏదో ఒక కారణంగా మరి ప్రతి ఇంటికి కేసీఆర్ ఉన్నప్పుడు మాత్రం హనుమంతుని గుడి ప్రతి ఊరికి ఎట్లుంటుందో ప్రతి ఇంటికి కూడా ఏదో ఒక రకంగా పథకం వచ్చాయి. 24 గంటల కరెంటు నుంచి మొదలుకొని రైతు బంధు, రైతు బీమా, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి, ప్రతి ఇంటికి ప్రతి ఒక్క ముసలబ్బకు తాతకు పెన్షను, మరి బీడీ పెన్షన్లు, మరి ఈ విధంగా ఆసరా పెన్షన్లు ఇచ్చి ఆదుకున్న నాయకుడు. బతుకమ్మ పండుగ వస్తే ఒక పండుగను మరి ఉన్నోళ్ళు ఉన్నట్టు బట్టలు కొనుక్కుంటే మరి లేనోళ్లకు మరి బట్టలు కొనుక్కునే పరిస్థితి లేకపోతే బతుకమ్మ పండుగను తీసుకొచ్చినటువంటి కవితక్క మరి ఇలా కేసీఆర్ గారు బతుకమ్మ పండుగకు చీరలు ఇచ్చిర్రు, కనీసం చీరలు కూడా ఇవ్వలేని పరిస్థితి. ఇవాళ మన మహిళలను మరి విస్మరించిన పరిస్థితి. బతుకమ్మ పండుగనే ఇవాళ మరి దూరం చేసినటువంటి మరి ఒక కిరాతకమైన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవాళ మా మహిళలను ఎప్పుడైతే మరి కించపరిచిండ్రో, ఎప్పుడు కించపరిచిండ్రంటే మేనిఫెస్టోలో ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు మహిళలకు 2500 ఇస్తానన్నాడు. 2500 ప్రతి ఇంట్లో ఉన్నటువంటి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 2500 ప్రతి మహిళకి ఇస్తా అని చెప్పేసి మాట తప్పిండు. కేసీఆర్ ఇస్తున్నాడు ముసలి వాళ్ళకు 2000 పెన్షన్, నేను వచ్చిన తర్వాత 4000 ఇస్తానన్నాడు, అది తప్పిండు. ఇవాళ కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాడు, నేను వచ్చిన వాళ్ళ తులం బంగారం ఇస్తానన్నాడు, అది మాట తప్పిండు. ఇవాళ చదువుకునే విద్యార్థులకు మరి స్కూటీలు ఇస్తా అని చెప్పిండు పిల్లలకు, ఇలా స్కూటీ లేదు, కనీసం సైకిల్ కూడా ఇచ్చే పరిస్థితిలో ఇలా రేవంత్ రెడ్డి లేదు. ఇలా రైతులను కూడా మరి ఆగం చేసిండు. రైతు బంధు కూడా చక్కగా కాలేదు, రైతు బంధు కూడా పడలేదు, రైతు రుణమాఫీ కూడా కాలేదు పూర్తి స్థాయిలో. ఏ ఒక్క వర్గాన్ని చూసినా మరి ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు. ఇచ్చిన హామీలన్నీ కూడా అబద్ధపు హామీలు, అబద్ధపు పునాదులమైన ఇలా సీఎం కుర్చీలో కూర్చున్నాడు. ఆ కుర్చీ ఊలాలంటే మనం అందరం కూడా మరి ఓటేసిన పాపానికి తప్పు చేసినామంటారు. ఏంటంటే మేము ఇక్కడ కేసీఆర్ సార్నే గెలిపించుకున్నామని చెప్పేసి బాధపడుతున్నారు. ఎందుకంటే కేసీఆర్ తరఫున కేసీఆర్ సార్ బీఫామ్ ఇస్తే ఇక్కడ నిల్చున్నటువంటి ఎమ్మెల్యే గారికి మేము ఓటేసినాం. మా వెల్దుర్తి గ్రామం నుంచి మంచి మెజారిటీ కూడా వచ్చింది. ఎప్పుడైనా కూడా టీఆర్ఎస్ ఇక్కడ వెల్దుర్తిలో. కానీ కేసీఆర్ బొమ్మ పెట్టుకున్నాడు కదా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అని చెప్పేసి ఓటేస్తే ఈయన కూడా పోయి అందులోనే దుంకిండు, చెంపలేసుకున్నాడు అని చెప్పేసి వాళ్ళే నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మళ్ళీ మాకు కేసీఆర్ రావాలి, కేసీఆర్ వస్తేనే బతుకులు బాగుపడతాయి. మన బతుకమ్మ ఇవాళ మహిళలందరికీ కూడా ఒక ఆదర్శమూర్తి. మరి ఇవాళ బతుకమ్మ పార్లమెంట్లో ఉన్నప్పుడు మరి ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు తీసుకున్నటువంటి గొప్ప నాయకురాలు కవితక్క గారు మరి ప్రపంచ దేశాలన్నీ తిరిగి మన తెలంగాణలోనే కాకుండా మన సంస్కృతి సంప్రదాయాలను కూడా మరి ఎక్కడెక్కడ మన తెలంగాణ వాళ్ళు ఉంటారో అక్కడెక్కడ మన సంస్కృతి మర్చిపోవద్దు అని చెప్పేసి బతుకమ్మను దేశ విదేశాల్లో చాటి ఇవాళ ప్రతి ఒక్క ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లల నుండి పండు ముసలవ దాకా కూడా 10 రోజుల బతుకమ్మ పండుగను మరి ఘనంగా జరుపుకుంటున్నారంటే దానికి కారణం మరి కవితక్క గారు. అదొక్కటే కాకుండా మహిళా రిజర్వేషన్లు కూడా కేంద్రం మెడల్ వంచి ఢిల్లీలో ధర్నా చేసి రిజర్వేషన్ బిల్లును పెట్టిపించింది మరి కవితక్క గారు. ఇవాళ మళ్ళా బీసీలను చిన్న చూపు చూస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి. మరి బహుజన వర్గాలు, అట్టడుగు వర్గాలు, బలహీన వర్గాలు అంటే ఈ యొక్క రేవంత్ రెడ్డికి చిన్న చూపు. కానీ కవితమ్మ మళ్ళీ రావాలి, మా జైత్యాలకు రావాలి, వెల్దుర్తికి రావాలని చెప్పేసి వాళ్ళందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకు బీడీ పెన్షన్లు, అనేక రకాల ఒక మహిళా తల్లి కాబట్టి తను చేసిన కార్యక్రమాలు ఇప్పటికి కూడా జరగనివి. జైత్యాల అభివృద్ధి అని అంటే కవితక్క చేసింది కాబట్టి వారికి మేము ఇలా ఘనంగా పాలాభిషేకం చేసుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు, మా అందరి పక్షాన కూడా కృతజ్ఞాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలంగాణ.